బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. కాగా ఇప్పటికే ఆర్జీవీపై 3 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. కాగా ఇప్పటికే ఆర్జీవీపై 3 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వకుండా చెప్పాలి అంటూ కూడా హైకోర్టును కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. స్వప్న, ఏదైతే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు డైరెక్టర్ రామ్ గోపాల్ వారి మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు అనుచిత పోస్టులు పెట్టేందుకు కారణంగా ఆయనకి కేసు నమోదు చేశారు. గతంలో ఇప్పటికే 2 సార్లు పార్టీ 1 నోటీస్ కింద నోటీసులు ఇచ్చారు. నోటీసులకి ఆయన రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి కోసం గత 4 రోజుల నుంచి తిరుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు ఆయన రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో బెయిల్ ని రద్దు చేయాల్సిందిగా రిట్ పిటిషన్ వేస్తున్నారు. ఈ రిట్ పిటిషన్ ని మరికొద్ది సేపట్లో జస్టిస్ మల్లికార్జున ధర్మాసనానికి ముందుకు రానుంది. ఏది ఏమైనా గత 4 రోజుల నుంచి రామ్ గోపాల్ వర్మ పరారీ ఎక్కడ అడుగు తెలియకుండా ఉంది. ప్రస్తుతం పోలీసులు గాలి చర్యలు చేపట్టున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్నట్టు పోలీసులు తెలుసుకుని అక్కడికి చేరుకొని ఉన్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. స్వప్న. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.